క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము అనగా జనవరి 20వ తేదీ లేఖన భాగము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 36 వచనాల నుండి. దేవుని యొక్క వాగ్దానం 27వ వచనం. యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడుకునేని వారితో చెప్పాను. ఈరోజు ఈ యొక్క 27వ వచనం ప్రకారము దేవుడు ధైర్యం తెచ్చుకోమన్నాడు. అనగా అనేకమైన భయాలు మానవుడికి కలిగి ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు యేసుప్రభువారి శిష్యులు సముద్రములో యేసుప్రభువారు నీటి మీద నడిచి వస్తున్నప్పుడు భూతం అనుకొని భయపడుతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నేనే ధైర్యము తెచ్చుకొనుడి. అవునండి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనములో గమనించినట్లయితే దావీదు యొక్క సైన్యము అలాగనే సిగ్లక్కులో ఉన్నప్పుడు వారి యొక్క కుటుంబ సభ్యులను, భార్యలను, పిల్లలను అమాలేకీలు, ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అందరూ దావీదుని చంపాలనుకుంటారు. ఆ సమయంలో దావీదు గారుని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. దావీదు వారందరినీ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారిని చేరదీశాడు. కానీ ఇప్పుడు దావీదుని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనములో దేవుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర విచారణ చేసి, నేను ఈ దండును తరిమిన ఎడల వారిని కలుసుకుంటానా, నా బిడ్డలను నా సైన్యం యొక్క భార్యలను సంపాదించుకోగలనా అన్నప్పుడు, ఆ దండును తరుము, నీవు పట్టుకొనగలవు అని చెప్పినప్పుడు, అవునండి, చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా అనేక మంది అనేక రకాల మాటలు చెప్పిన దావీదు మాత్రం దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు ఉన్నాడు. దావీదుకు సహాయం చేస్తాడు, అలాగనే నీకు కూడా సహాయం చేస్తాడు. అవునండి, నీకు ధైర్యము దేవుడే. ధైర్యముగా ఉండుమని ప్రభువే సెలవిస్తున్నాడు. అలాగనే ఒప్పుకోవలసిన పాపాన్ని, పాపం అంటే ఏంటంటే ఇక్కడ 31వ వచనం, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి. మనకందరికి తెలిసిన వాక్య భాగమే. పేతురు గారు విశ్వాసముతో నీటి మీద నడిచాడు. ఎప్పుడైతే గాలి వైపు అనగా ఆ యొక్క అలల వైపు చూసినప్పుడు అతడికి విశ్వాసం అనేది తగ్గింది. విశ్వాసం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు అల్ప విశ్వాసం ఏర్పడింది. అల్ప విశ్వాసం ముంచి వేస్తుందండి. అల్ప విశ్వాసం మునిగేటట్టు చేస్తుంది, నిన్ను నడిపించదు. అల్ప విశ్వాసముతో ఉన్నప్పుడు మునిగిపోతాం. కానీ ఆ సమయంలో కూడా ప్రభా అని కేకలు గాని వేస్తే దేవుడు నీ చెయ్యి పట్టుకొని మళ్ళీ నిన్ను లేవనెత్తగలడు. అల్ప విశ్వాసం దేనికి పనికిరాదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో ద్విమనస్కులు, 2 మనసులు కలిగి మనం దేవుని అడిగితే, సందేహంతో అడిగితే దేవుని దగ్గర నుండి మనం పొందుకోలేం. విశ్వాసంతో అడగవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవునండి, మనము విశ్వాసముతో అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు. అల్ప విశ్వాసం ఆపుతుంది, విశ్వాసం ముందుకు తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకో. చివరిగా ఆజ్ఞ 28వ వచనము, పేతురు గారు నీటి మీద నడవక ముందు చేసిన పని ఏమిటి అంటే, నీ యొద్ద వచ్చుటకు నాకు సెలవిమ్మని అడిగాను. అవునండి, ఈరోజు అద్భుతంగా ఒక అద్భుతం మన జీవితంలో జరగాలంటే దేవుని చిత్తంగా, హెబ్రీ 2:3 వచనాలలో ఆయన చిత్తానుసారంగా అద్భుతములను చేస్తాడు. ఆయన చిత్తానుసారంగా అద్భుతాలు చేస్తాడు. ఆయన చిత్తాన్ని ప్రభా నువ్వు నీటి మీద నడుస్తున్నావు, నేను కూడా నడవాలని ఉంది అన్నప్పుడు సెలవు తీసుకోవాలి. ఒక సంఘటన అండి, జరిగిన సంఘటన కొరియా దేశంలో ఒక 5 మంది యవన బిడ్డలు ఆ యూత్ మీటింగ్కి వెళ్ళటానికి ప్రయాణం చేసినప్పుడు ఆ సమయంలో వారు తుఫాను వచ్చింది, ఎదుర్కొన్నారు. తుఫాను ఎదుర్కొంటున్న సమయంలో వాళ్ళు అనుకున్నారు, ఒక నది దాటాలి, దాటి అవతల యూత్ మీటింగ్కి వెళ్ళాలి. కానీ 5 మంది యవన బిడ్డలు ఏం చేశారు తెలిసిన, ఆనాడు పేతురు నీటి మీద నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు అని చెప్పేసి ఈ 5 మంది యవన బిడ్డలు ఆ యొక్క నీటిలోకి చేతులు పట్టుకొని దిగినప్పుడు ఆ యొక్క వరద ప్రవాహానికి కొట్టుకొని వెళ్ళిపోయారు, చనిపోయారు. ఉదయాన్నే వారు శవాలైపోయారు. అందరూ పేపర్ వాళ్ళు, అనేక మంది న్యూస్ రిపోర్టర్స్ బైబిల్ నమ్ముకొని వీళ్ళు వెళ్ళారు, వీళ్ళకి ఇలా జరిగిందని.
కానీ ఒక దైవజనుడు వాళ్ళని ఆహ్వానించి బైబిల్ తప్పు లేదు. ఆనాడు పేతురు గారు నడవటానికి దేవుని యొక్క సెలవును, పర్మిషను అడిగాడు. ఈరోజు దేవుని యొక్క చిత్తం లేకుండా, పర్మిషన్ లేకుండా మనం ఏం చేసినా జరగదండి. అవును. దేవుని సెలవు గాని, ఆనాడు ఏలియా అగ్నిని దించినా గాని బైబిల్‌లో రాయబడింది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనములో ఏలియా గారు అంటాడు, "నీ సెలవు చేతనే ఇయన్నీ చేసి తిని." అవును. ఆయన సెలవు ద్వారా మనం చేస్తే అద్భుతాలు జరుగుతాయి. కళ్ళు మూసుకోండి. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా నీ కృపలో, నీ దయలోనైనా మేము ధైర్యమును తెచ్చుకొని తండ్రి దేవా ఏ విధమైన అల్ప విశ్వాసానికి మేము తావివ్వకుండా ప్రభా మేము నీ సెలవు చొప్పున ముందుకెళ్ళవాలని దయచేయండి. ఈ ఉదయ కాలంలో ప్రభా బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి పనుల్లో, వారి చేతి పనుల్లో మీరే మీ కృప అనుగ్రహించి బలపరచమని, మహిమను తెచ్చుకోమని, సహాయం చేయమని, అయ్యా ప్రతి బిడ్డని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభువు నామములో మీ అందరికీ వందనాలు.